హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? పండు హోమ్ థింగ్స్కి వెల్కమ్ అండి. ఈరోజు నేను సగ్గుబియ్యం హల్వా చేయబోతున్నానండి. ఈ కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. దీన్ని నీళ్లు పోసి నానబెట్టుకోవాలండి 3 అవర్స్. నానిన తర్వాత ఇలా అయిందండి. దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. ఇలా వేయించుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్నాను. ఈ బౌల్లోకి తీసుకుందామండి. ఒక బౌల్లోకి సగ్గు బియ్యాన్ని మిక్సీ పట్టుకున్నాం కదండి, దాన్ని ఆ మిశ్రమాన్ని ఇలాగా సగ్గు బియ్యం మిశ్రమం మొత్తం ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే చిన్న చిన్న ముక్కలు ఇలాంటివి ఏమన్నా ఉంటే కిందకి దిక్కకుండా ఉంటాయి. చాలా సాఫ్ట్గా వస్తుంది. సగ్గుబియ్యం కప్పు తీసుకున్నామండి, అదే కప్పుతోటి షుగర్ కూడా అండి. ఈ రెండు ఇలా కలుపుతూనే ఉండాలండి. చిక్కపడేంత వరకు కలుపుతూనే ఉండాలండి. కలుపుకుంటూ ఈ ఫుడ్ కలర్ ఇందులో వేసుకోవాలండి. ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి. మధ్యలో ఇలాగ నెయ్యి వేసుకుంటూ ఉండాలండి. ఈ హల్వాకు కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుందండి. ఇది దగ్గర పడుతుందండి. ఇంకా హల్వా కొంచెం యాలక్కాయల పొడి, అలాగే మనం వేయించుకున్న బాదం పిస్తా పప్పులు వేసుకోవాలండి. కొంచెం రాసుకోవాలండి ప్లేట్ అంతా, హల్వా అతుక్కోకుండా. హల్వా రెడీ అయిపోయిందండి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం నెయ్యి రాసుకున్న బౌల్లో తీసుకుందామండి. చల్లారే వరకు ఈ ప్లేట్లో ఇలాగా అంతా సమానంగా చేసుకొని చల్లారిన తర్వాత ముక్కలు కట్ చేసుకోండి. సగ్గుబియ్యం హల్వా రెడీ అయిపోయిందండి. చూడండి, ఇది చలవ కూడానండి. ఇది హెల్త్కి చాలా మంచిది. మీకు నచ్చినట్టయితే పండు హోమ్ థింగ్స్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.